ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. నేటి ధ్యానము కొరకు కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. వేదాంత శాస్త్రాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఆ వేదాంత శాస్త్రములోని భాగంగా దేవుని ఉనికి రుజువులను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుని ఉనికి రుజువులలో 3 ధ్యానం చేశాం. ఆ 3 ఒకవేళ మీరు వినకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను వాటి లింకు పెట్టాను, దయచేసి వాటిని చూడండి. నేటి ఎపిసోడ్లో దేవుని ఉనికి రుజువైన టెలిలాజికల్ రుజువును గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ను డిజైన్ ఆర్గ్యుమెంట్ అని కూడా అంటారు. టెలిలాజికల్ అనే పదము టెలోస్ అనే గ్రీకు పదము నుండి వచ్చింది. దీని అర్థము లక్ష్యము లేదా పర్పస్, ఉద్దేశము అని అర్థం. ఈ టెలిలాజికల్ వాదన ప్రకారముగా విశ్వము ఒక యంత్రము లాంటిది. ఈ టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ నుండి మనము కొన్ని ప్రశ్నలకు జవాబులను పొందవచ్చు. ఏమిటా ప్రశ్నలు అంటే, ఈ విశ్వము ఇలా ఎందుకున్నది, లేక మనిషి ఇలాగే ఎందుకు నిర్మించబడ్డాడు? టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ ప్రకారంగా విశ్వము ఒక యంత్రం. యంత్రములో అనేక విడిభాగాలు ఉంటాయి. ఆ విడిభాగాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి సమన్వయంతో పనిచేస్తాయి. యంత్రములో ఏ ఒక్క భాగము పనిచేయకపోయినా యంత్రం మొత్తం పనిచేయదు. ఈ విశ్వము కూడా ఆ విధంగానే నడుస్తూ ఉంటుంది. ఉదాహరణకి గాలిని తీసుకుందాం. గాలి అనేక వాయువుల మిశ్రమం. గాలిలో ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఇంకా అనేక చిన్న చిన్న జడవాయువులు ఉంటాయి. ఇప్పుడు ఈ గాలిలోని ఆక్సిజన్ను మానవుడు పీల్చుకుంటాడు, కార్బన్ డయాక్సైడ్ను వదులుతాడు. కార్బన్ డయాక్సైడ్ను చెట్లు పీల్చుకుంటాయి, ఆక్సిజన్ వదులుతాయి. ఈ విధంగా దేవుడు ఒక సిస్టమును నియమించాడు. సూర్యుడి నుండి సూర్యరశ్మిని చెట్లు సంగ్రహిస్తాయి. కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని సూర్యరశ్మి సహాయంతో చెట్లు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అలాగే సూర్యునికి నిర్దిష్ట దూరములో భూమి తన కక్షలో తిరిగేటట్టుగా దేవుడు నియమించాడు. ఆ కక్ష నుండి భూమి ఎప్పుడూ బయటికి రాలేదు. ఒకవేళ బయటకు వస్తే ఆ భూమి మీద ఉన్నటువంటి కృత్యాలన్నీ కూడా గడ్డగట్టుకుపోతాయి. కొంచెం సూర్యునికి దగ్గరగా వెళ్తే అధిక ఉష్ణోగ్రత వల్ల మానవ మనుగడ ఉండదు, భూమి మీద కృత్యాలు కాలిపోతాయి. అంటే ఒక యంత్రానికి ఒక నియమము ఉన్నట్టు ఈ విశ్వము ఒక నియమమునకు లోబడి పనిచేస్తూ ఉంది. ఆ నియమము కొన్ని వేల సంవత్సరాలుగా అది అలాగే ఉంది. కనుక యంత్రాన్ని ఒక వ్యక్తి డిజైన్ చేసినట్టు ఈ విశ్వాన్ని కూడా ఎవరో ఒకరు డిజైన్ చేసి ఉండాలి. అందుకే విశ్వము ఇంత ఖచ్చితంగా పనిచేస్తూ ఉంది. నిజానికి ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేసి ఎప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందో, ఎప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందో ఖచ్చితంగా చెప్తారు. కారణం ఏంటంటే విశ్వం ఒక యంత్రం, అది తన యొక్క నియమాన్ని ఉల్లంఘించదు. కనుక శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది, సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కనుక ఈ విశ్వము ఒక యంత్రము. ప్రతి యంత్రమునకు ఒక డిజైనర్ ఉంటే గాని యంత్రము తయారవ్వదు. కనుక ఈ విశ్వము కూడా దేవుని వల్ల తయారు చేయబడింది. కనుకనే బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అని బైబిల్ చెప్తుంది. అంటే విశ్వము యొక్క డిజైను దేవుని యొక్క చేతి పని.
కనుక దేవుని బిడ్డలు విశ్వాన్ని చూచినప్పుడు దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని ఆ విశ్వములో చూడగలరు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో కూడా అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క అనంత జ్ఞానమును గురించి ఇలాగూ తెలియచేశారు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. కనుక రకరకాల మిషన్లు వాటి నియమాన్ని బట్టి వాటి పర్పస్ను బట్టి పని చేసినట్లు ఈ విశ్వము కూడా ఒక యంత్రం వలె దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చుచున్నది. గనుక ఈ టెలిలాజికల్ వాదనను బట్టి దేవుడున్నాడు అని రుజువు అవుతుంది. ఎందుకంటే ఇది దేవుడే డిజైన్ చేస్తేనే ఈ విశ్వం ఇలా ఉంది. అలాగే మనిషిని కూడా దేవుడే డిజైన్ చేశాడు. మనిషిని దేవుడు కలుగునుగాక అనలేదు. ఆయన తన పోలికను బట్టి తన స్వరూపమందు నరుని చేశాడు. అంటే మనిషి ఇలాగే ఎందుకు ఉన్నాడు అంటే మనిషిని దేవుడు ఇలాగే డిజైన్ చేశాడు గనక. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, కలుగునుగాక అని దేవుడు ఒకవేళ మనిషిని గురించి మాట్లాడుంటే మనిషి అలా కలుగునో కదా. కానీ ఈరోజు దేవుడు మనిషికి అందమైనటువంటి రూపాన్ని, ఆకృతిని ఇచ్చాడు. అందుకే భక్తుడు దావీదు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ప్రియులారా, ఒక జంతువులాగా దేవుడు మనల్ని తయారు చేయలేదు. ఒక అందమైన రూపాన్ని ఇచ్చాడు. అందును బట్టి ఈ మాటలు వింటున్న మనందరము ప్రభువుని స్తుతించాలి. అలాగే ఇంత అనంత జ్ఞానము కలిగిన దేవుడు మన ప్రతి చిక్కును, సమస్యను కూడా పరిష్కరిస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఆ ప్రభువును ప్రార్థన చెయ్యండి. దేవుడు మీ ప్రతి సమస్యను ఆయన పరిష్కరించగలడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అనంత జ్ఞానమును బట్టి వందనాలు ప్రభువా. ఇంత గొప్ప జ్ఞానం కలిగిన మీరు మా సమస్యలను మీకు అప్పగించినప్పుడు వాటిని మీరు పరిష్కరించగలరు. గనుక మేము మా సమస్యలు నీకు అప్పగించి మేము నిశ్చింతగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.